హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు నేను పిల్లల కోసం కరివేపాకు పొడి చేస్తున్నాను. అంటే కర్రీస్‌లో వేయడానికి అవైతే తీసేస్తారు కదా! సో, అలా కాకుండా పొడి వేసి వేస్తున్నాను. నేను నిన్న చిన్న విషయం జరిగిందండి. అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, ఏంటి అంటే నేను స్కూల్‌కి వెళ్ళాను. చైత్ర వాళ్ళ స్కూల్‌కి వెళ్ళి మిస్‌ని ఏదో బుక్ కోసం అడగాలని అనుకున్నాను. సో, ఈలోపు ఏం జరిగిందంటే ప్రిన్సిపల్ సార్ ఆఫీస్ నుంచి పెద్ద గొడవ జరుగుతుంది. ఏంటి అంటే ఒక సార్ అరుస్తున్నారు. ఏంటి అని సరే మామూలుగా చైత్ర దగ్గరికి క్లాసెస్‌కి వెళ్ళాను. క్లాస్‌కి వెళ్ళి మిస్ చాలా టెన్షన్ పడ్డారనమాట. ఎలాగంటే చెమటలు పడుతున్నాయి. సో, నేనేమీ మాట్లాడలేదు. బట్ ఒకళ్ళొచ్చి చెప్పిన విషయం ఏంటంటే, ఒక పాపని ఆళ్ళ మిస్ కొట్టారంట. ఎలాగా అంటే స్టిక్‌తో కొట్టారంట. గట్టిగా కాదు. గట్టిగా అంటే వేరే విధం. ఎవరు మినిమమ్ కామన్స్ ఉన్నవాళ్ళు గట్టిగా కొట్టరు. అది చిన్న పాప అనమాట. సో, ఆవిడ కొట్టడం తప్పే. కరెక్టే. కానీ ఆ ఫాదర్ ఎలా రియాక్ట్ అయ్యారంటే చాలా పెద్దగా మా పాపని ఇప్పటికొచ్చి మేమే కొట్టలేదు. వాళ్ళెవరు కొట్టడానికి అని చెప్పి చాలా గట్టిగా అరిచారు. సో, ఒక టీచర్ ఒక దెబ్బ వేశారు అంటే అది ఒప్పు అనేది పక్కన పెడితే, ఒక టీచర్‌తో మనం ఎలా మాట్లాడాలనేది కొంచెం మినిమమ్ కామన్ సెన్స్ ఉంటుందండి. ముఖ్యంగా పిల్లల ముందు. సో, ఎవరైనా టీచర్‌ని అడగాలంటే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు కష్టపడేది మనకి తెలీదు. అక్కడ ఉన్న టీచర్‌కి మాత్రమే తెలుస్తుంది. 40, 50 మెంబర్స్ పిల్లల్ని మెయింటైన్ చేస్తున్నారు. సో, రెస్పెక్ట్ టీచర్స్ ప్లీజ్. అండ్ ఈరోజు నేను కరివేపాకు పొడి చేశాను కదండీ! అది చూసారా డ్రై రోస్ట్ చేసేసి కొంచెం వాష్ చేసి డ్రై రోస్ట్ చేసి కొంచెం జీలకర్ర వేశాను. జీలకర్ర వేస్తే కొంచెం డైజెషన్‌కి బావుంటుందని చెప్పేసి దాన్ని ఇప్పుడు మిక్సీలో కొంచెం 2 టైమ్స్ పౌడర్ కింద చేసేసి నేను డైరెక్ట్‌గా పిల్లల కర్రీస్‌లో వేసేస్తాను. కర్రీస్‌లో కానీ లేకపోతే ఇలా రైస్ చేయడంలో కూడా యూజ్ చేసేస్తూ ఉంటాను. దానివల్ల ఏంటంటే కరివేపాకు పక్కన పడేయకుండా ఫస్ట్ నుంచే వాళ్ళకి ఫుడ్ ద్వారా లోపలికి వెళ్ళాలని నా ఉద్దేశం. సో, మీకు నచ్చిందా? ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ మీ షేర్స్ అనేవి నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.